గోవా ఎయిర్పోర్ట్ లో పెద్ద ప్రమాదం తప్పింది. జెట్ ఎయిర్వేస్ విమానం టేకాఫ్ అయ్యే సమయంలో రన్వేపై స్కిడ్ అయింది. దీంతో ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. స్కిడ్ అయిన సమయంలో విమానంలో 154 మంది ప్రయాణికులతో పాటు 7 సిబ్బంది ఉన్నారు. రన్వేపై స్కిడ్ అయింది కాబట్టి సరిపోయిందని, అదే టేకాఫ్ అయ్యాక గాల్లో ప్రమాదం జరిగితే పరిస్థితి ఏమిటని ఊహించడానికి ప్రయాణికులు భయపడిపోతున్నారు. 10 మంది ప్రయాణికులకు గాయాలు కావడంతో వారికి ఎయిర్పోర్ట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. విమానం స్కిడ్ అయిన ఘటనతో గోవా డబోలియం ఎయిర్పోర్ట్ ను మధ్యాహ్నం 12:30 వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించారు అధికారులు. గోవా ఎయిర్పోర్ట్ లో స్కిడ్ అయిన జెట్ ఎయిర్వేస్ విమానం గోవా నుంచి ముంబై వెళ్లాల్సిందే. అంతా బాగుంది. ఇక టేకాఫే ఆలస్యం అనుకున్న సమయంలో రన్వేపై విమానం జారుకుంటూ ముందుకు వెళ్లి బురదలో కూరుకుపోయింది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా శబ్దాలు తేడాగా వినిపించడంతో ఏదో ప్రమాదం జరుగుతోందని టెన్షన్ అనుభవించారు. అయితే స్వల్ప గాయాలతో పెద్ద ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విమానం స్కిడ్ అయిన వెంటనే గుర్తించిన ఎయిర్పోర్ట్ అధికారులు ప్రయాణికుల్ని సురక్షితంగా విమానం నుంచి క్రిందకు దించారు. విమానం ఎందుకు స్కిడ్ అయిందన్న కారణాలపై విచారణ జరుగుతోంది.